ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలను అందించాలని కమిషనర్ వైవో ఆనంద్ అన్ని విభాగాల అధికారులకు సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి సంబంధించి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, వర్షపు నీరు డ్రైన్ కాలువల ద్వారా సాఫీగా ప్రవహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. వేదికలో మొత్తం 52 ఫిర్యాదులను అందుకున్నామని ఆయన చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటివరకు 52 మంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి, అంటే గతంలో టిడ్కో ఇల్లు అలాట్ చేసి కొంతమందికి ఇల్లు పూర్తి ఉన్నటువంటి వారు త్వరితగతిన ఇల్లు పూర్తి చేసే వాళ్ళని చెప్పి అడిగి ఉన్నారు. అట్లాగే కొత్తగా టిడ్కో ఇల్లు కావాలని, ఇంటి స్థలాలు కావాలని చెప్పి కొన్ని అర్జీలు రావడం జరిగింది. ఇక టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, సెట్ బ్యాక్స్ లేకుండా డీవియేషన్స్తో ఇల్లు కడుతున్నారు, వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి అడగడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ సంబంధించి డ్రైన్స్, రోడ్స్, కల్వర్ట్స్ వేయాలని, మరికొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్, స్ట్రీట్ పోల్స్ కూడా వేయాలని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా అకౌంట్ సెక్షన్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ కాంట్రాక్టర్స్, ఈఎండీస్ అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్లో 1 by 1 అన్ని రిజాల్వ్ చేస్తాం. ముఖ్యంగా టిడ్కోయిలకు సంబంధించి గతంలో ఎవరికైతే మనం ఇల్లు అలాట్ చేసి వారికి వివిధ కారణాల వలన, అంటే బ్యాంకు లోను రాకపోవడం కానీ, ఆ బ్యాంకు లోన్ రాకపోవడం కారణాలు ఒకటి వాళ్ళకి ఓవరేజ్ అయి ఉండడం, సిబిల్ స్కోర్ సరిగా లేకుండడం, నాట్ విల్లింగ్ కానివ్వండి, డెత్ కానివ్వండి, ఇటువంటి వారందరికీ కూడా గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని ఐడెంటిఫై చేయమని చెప్పి, ఆ విధంగా అభ్యర్థులు ఎవరైతే టిడ్కోయిలకు ఇంకా కావాలనుకుంటారో గతంలో అలాట్ చేయకుండా మిగిలి ఉన్నటువంటి వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. వారు మళ్ళీ అలాట్మెంట్ కార్యక్రమం దాదాపు నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు. బయట దొరికేటువంటి నీటి కంటే కూడా చాలా హైజీన్ వాటరు, అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్ని కేవలం 2 రూపీస్కి ఇస్తున్నారు. కాబట్టి నగర ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా పిఎం సూర్యగర్ ద్వారా మనకు మీ ఇంటి పైన కనుక ఈ సోలార్ ప్యానెల్స్ అమర్చుకున్నట్లయితే దానికి 78,000 రూపాయల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. తద్వారా మీకు ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు ఎటువంటి కరెంటు బిల్లు పే చేయకుండా మీరు మీ ఇంటికి కావాల్సినటువంటి కరెంటుని మీరే ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనికి బ్యాంకు వారు లోన్లు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు హెల్ప్ డెస్క్ కూడా పెట్టున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారందరూ, ముఖ్యంగా సొంత నీళ్లు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.